పెన్గంగా జాతర ప్రారంభమైంది. జీవనది మండలంలోని డొల్లార గ్రామానికి సమీపంలో పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో పుష్యమాసంలో 5 రోజుల పాటు గంగా జాతర సాగుతుంది. 1889లో తొలిసారిగా జాతర ప్రారంభం కాగా జిల్లాలోని అతి పురాతన జాతరల్లో ఇది ఒకటిగా పేర్కొంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు తెలుగు, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడేవారు ఒకే చోట కలుసుకోవడం సందడి వాతావరణం నెలకొంటుంది. సుమారు 150 ఏళ్లుగా పెన్గంగా నదికి ప్రతి ఏటా పుష్యమాసంలో బోనాలు నైవేద్యంగా సమర్పించడం, గంగలో పుణ్యస్నానాలు ఆచరించడం ఇక్కడ ప్రత్యేకత. జాతరలో భాగంగా వెలిసిన తిరుబండారాల దుకాణాలు, పూజా హారతి సామాగ్రి దుకాణాలు, వివిధ రకాల వస్త్రాలు, ఆభరణాలు, చిన్నపిల్లల ఆట వస్తువులు, రంగుల రాట్నం, మిఠాయిల దుకాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ही पैनगंगा यात्रा पाटणबोरी येथील परमपूजनीय श्री समर्थ रामानंद महाराज व परमपूजनीय श्री समर्थ माधवराव महाराज मठातर्फे आयोजित केली जाते। पहिल्या दिवशी मठामधून श्री समर्थ महाराजांच्या पादुका रथामध्ये ठेवून भक्त लोक भजन करीत दिंडीसहित श्री महाराजांचा रथ यात्रेमध्ये घेऊन येतात। दुसऱ्या दिवशी काल्याच्या कीर्तनानंतर दहीहंडी व काला होतो व नंतर महाप्रसादाचे वितरण होते। तिसऱ्या दिवशी गंगा पूजा व गंगा आरती नंतर श्री महागणपतीला सहस्त्रावर्तनम अभिषेकानंतर आरती होते व नंतर महाप्रसादाचे वितरण करण्यात येते। चौथ्या दिवशी महाप्रसादानंतर श्री समर्थ महाराजांच्या पादुका रथामध्ये ठेवून भक्तमंडळी भजन व गजर करत पाटणबोरी मठात रथ घेऊन येतात। ही यात्रा 1889 पासून सुरू आहे। यंदा या यात्रेचे 100 जनवरी 21